వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక నెక్స్ట్ లెవెల్ బర్త్డే వీడియో అయితే ఎడిట్ చేశాను. ఒకసారి డెమో చూడండి, నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టైప్ వీడియో వచ్చేసి కిడ్స్కి అలాగే బాయ్స్కి మస్తు సెట్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. భూమిని చీల్చుకొని ఫ్రెండ్స్, ఈ టైప్ బర్త్డే వీడియోని చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అలెట్మేషన్ యాప్లో. ముందుగా నించిన ప్రెసెంట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే యాప్ ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే ఈ వీడియో రిలేటెడ్ 3 లింక్స్ అయితే పెట్టాను ప్రెసెంట్ లింక్స్ని. ఈ 3 ప్రెసెంట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు ఇక్కడ ఫుల్ ప్రెసెంట్ లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే సో స్టార్టింగ్లో బీజిఎం ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఒక టెంప్లెట్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ సీసీ లేయర్స్ 2 లేయర్స్ ఉంటుంది. సీసీ ఎఫెక్ట్ కింద ఒక ఫోటో ఉంటుంది. సో బర్త్డే విత్ బర్త్డే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అలాగే నేమ్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనం 12:25 నుంచి అయితే ఈ బీట్ మార్క్ నుంచి అయితే మొత్తం ఎండింగ్ వరకు ఒక 8-7 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి 1 by 1. సో స్టార్టింగ్లో మనం ఒక టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి కదా, ఆ టెంప్లెట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 31లో ఉంటుంది. 31లో ఈ ప్రాజెక్ట్ లింక్లో ఉంటుంది టెంప్లెట్. సో ఇక్కడ కెమెరా ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ స్పెషల్ డే అలాగే ఇక్కడ డేట్ అండ్ మంత్ ఉంటుంది. సో మీరు డేట్ అండ్ మంత్ని మాత్రం చేంజ్ చేసుకోవాలి ఇక్కడ జస్ట్ లైక్ ఇలా. సో డేట్ అండ్ మంత్ని అయితే మాత్రం చేంజ్ చేసుకోవాలి. జస్ట్ డేట్ అండ్ మంత్ని మాత్రం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుని నెక్స్ట్ సేమ్ ఉంటుంది మొత్తం. సో దీన్ని జస్ట్ సేమ్ ఉంటుంది, దీన్ని జస్ట్ మీరు డేట్ అండ్ మంత్ని చేంజ్ చేసుకొని జస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఎవరైతే మీరు బర్త్డే వీడియో ఎడిట్ చేస్తుంటారో వాళ్ళది డేట్ అండ్ మంత్ని అయితే చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని జస్ట్ ఇలా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. క్యాన్సిల్ చేస్తున్నా, ఆల్రెడీ ఉంది. సో ఫుల్ ప్రాజెక్ట్లో జస్ట్ ఇప్పుడు ఆ టెంప్లెట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసాం కదా ప్రీవియస్లో, ఆ టెంప్లెట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఈ టెంప్లెట్ 10 milliseconds ఉంటుంది, దీన్ని ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ వీడియోని కిందకైతే పెట్టేసుకోండి టెంప్లెట్ని. సో నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ థర్డ్ ప్రెసెంట్ లింక్ ఉంది కదా, థర్డ్ ప్రెసెంట్ లింక్, దీన్ని క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఫోటోని మనం ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి ఫోటో బ్యాక్గ్రౌండ్ని మోషన్ టైప్లో చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో రూమ్ యాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో క్లిక్ చేస్తే ఒక ర్యాండమ్ ఫోటో క్లిక్ చేద్దాం, ఈ ఫోటో. సో ఇలా స్కాన్ చేసి ఇలా అయితే వస్తుంది. సో కింద ఇక్కడ సో స్టార్టింగ్ మీకైతే ఇలా వచ్చేస్తుంది. కింద చూడండి, కింద చూస్తే ఇక్కడ ఫోటో ఎడిటింగ్ క్లాసిక్స్ అని వస్తుంది కదా, బ్లర్, కలర్, ఫ్లాష్ అలాగే మోషన్. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి, మొత్తం మోషన్ వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్. ఇలా మోషన్ చేసుకొని ఈ ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా జస్ట్ ఒక ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోండి, మోషన్ ఫోటో. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇప్పుడు ఎడిట్ చేసుకున్న ఈ ఫోటోని క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటోని అయితే మొత్తం టెక్స్ట్ కిందకైతే పెట్టేసుకోండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ బర్త్డే ఎవరిదైతే ఎడిట్ చేస్తున్నారో వాళ్ళది నేమ్ని టైప్ చేయాలి ఇక్కడ. సో నేనైతే ఇలా టైప్ చేశాను. 2 times సేమ్ నేమ్ని, సేమ్ టెక్స్ట్ ఉంటుంది, ఇలా మీరు 2 times టైప్ చేయాలి. సో ఇలా ఓకే. సో దీన్ని మీరు ఫోటో మీద కస్టమైజ్ చేసుకోవచ్చు. మొత్తం 5 టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేస్తే గ్రూప్ అయిపోతుంది. దీన్ని మీరు ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. సో మీకు ఫోటోకి సెట్ అయ్యేలా లుక్ వచ్చేలా ఇలా పెట్టేసుకొని దీన్ని మళ్ళీ అన్గ్రూప్ చేసి ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో లెక్కన జస్ట్ సేవ్ చేసుకోండి. సో ఇలా వచ్చేస్తుంది.
సేవ్ క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫుల్ ప్రాజెక్ట్లో ఇక్కడ ఉంది కదా, ఈ ఫోటో ఇచ్చాను కదా నేను, జస్ట్ ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఎడిట్ చేసుకుని ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇలా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు ఫొటోస్ 1 by 1 యాడ్ చేసుకోవాలి, మంచి ఫొటోస్ని. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే మొత్తం ఇక్కడ నుంచి 9 ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి 1 by 1 బీట్ మార్క్ టు బీట్ మార్క్ 9 ఫొటోస్ని యాడ్ చేసుకొని, సో ఇక్కడ 2 లేయర్స్ ఉంటుంది, సీసీ లేయర్స్. సో ఈ లేయర్స్ని పైకి అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ ఇలా పైకి పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని నేను ఇచ్చిన ఫోటో ఉంది కదా కింద, ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో, దీన్ని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేయండి. కాపీ లేయర్ ఆప్షన్, కాపీ లేయర్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని డిలీట్ చేసుకోండి ఫస్ట్ ఫోటో, నేను ఇచ్చిన ఫోటో. సో ఇప్పుడు ఈ ఫొటోస్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేద్దాం. ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ పక్కన ఎర్ర మార్క్ ఉంటుంది, ఎర్ర మార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఇలా అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇలా. సో మొత్తం ఇప్పుడు అదే షేక్ ఎఫెక్ట్ని ఎండింగ్ వరకు 9 ఫొటోస్కి పేస్ట్ చేయండి. సో జస్ట్ మీరు ఇక్కడ పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. సో ఇలా కొంచెం జూమ్ ఎక్కువ అయితే పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అయిపోతుంది. కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. కొంచెం డిక్రీస్ చేసుకోండి. ఇలా జూమ్ని ఇలా పెట్టేసుకోండి. సో ఇలా కొంచెం జూమ్ ఇంక్రీజ్ చేసుకోండి ఫోటోకి సెట్ అయ్యేలా. సో మీరు జస్ట్ ఇక్కడ కస్టమైజ్ చేసుకోండి, ఈ ఫోటోని ఇలా సెట్ చేసుకోండి ఇలా ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ఈ ఫోటో ఇలా ఉంటే ఓకే. సో జస్ట్ పేస్ట్ స్టైల్ క్లిక్ చేయాలి. జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇలా మీరు కస్టమైజ్ చేసుకోండి. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ సీసీ ఎఫెక్ట్ పైన ఉంటుంది ఆల్రెడీ. సో ఒక విషయం మర్చిపోయాను నేను, ఒకవేళ మీకు జస్ట్ బీజిఎం మాత్రం కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ పెట్టాను. జస్ట్ ఆడియో మాత్రం ఉంటుంది, డైలాగ్ ఉండదు. ఈ డైలాగ్ మీకు ఓకే అయితే జస్ట్ ఈ ఆడియోని ఇలాగే ఉంచి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఆ డైలాగ్ మీకు అవసరం లేదు, జస్ట్ బీజిఎం కావాలంటే ఈ ఆడియోని డిలీట్ చేసుకొని, నేను ఇచ్చిన ఒక ఆడియో ఫైల్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి సాంగ్స్లో ఆడియో ఫైల్ ఉంటుంది, ఆడియో ఉంటుంది, దాన్ని ఫుల్ పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కొంచెం కట్ చేసుకోండి. ఈ ఆడియో జస్ట్ బీజిఎం మాత్రం, డైలాగ్ ఉండదు. సో డైలాగ్ కావాలంటే మీరు ఆల్రెడీ ఉంటుంది బీట్ మార్క్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్లో, జస్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ బీజిఎం కావాలంటే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఆడియో ఫైల్ని కిందున్న ఆడియోని డిలీట్ చేసుకొని ఈ ఆడియో ఫైల్ని యాడ్ చేసుకొని జస్ట్ పైన ఉన్న ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.